అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గ్యాస్ సిలిండరు మన భారతదేశంలోని యుద్ధ యుద్ధ నేపథ్యంలో ఇరాను యుద్ధ నేపథ్యంలో ఈ గ్యాస్ సిలిండర్లు కొరతలు, ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న వారికి రాకపోవడం, వాళ్ళు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్న క్రమంలో ఈరోజు కొండేపు మండలంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా రిజిస్టర్ని చెక్ చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ స్టాక్కి, క్లోజింగ్ స్టాక్కి వివరాలు తనిఖీ చేసి వీళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఎలాంటి డొమెస్టిక్ సిలిండర్లు ఇక్కడ కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దని చెప్పి ఉన్నాం. అలాగా మాకు ఏమన్నా ఫిర్యాదులు వస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ నిబంధనల మేరకు. అలాగే డొమెస్టిక్కి కూడా ఈ స్కూళ్ళకి, మన గురుకుల పాఠశాల స్కూల్స్ కానీ, బీసీ హాస్టల్ స్కూల్స్ కానీ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సకాలంలో ఓటీపీలు ఇష్యూస్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వీళ్ళకి చెప్పడం జరిగింది కమర్షియల్ పర్పస్. అలాగే ప్రజలు కూడా గమనించాలి. మీరు బుక్ చేసుకున్న 2-3 రోజులు, 3-4 రోజుల్లో మీకు సిలిండర్ వస్తుంది. ఎలాంటి సర్వర్ ఇష్యూ లేకుండా. ఒకసారి మీ దగ్గర నుంచి అధిక వసూలు చేసినా కూడా మీరు మా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిన యెడల పరిశీలించి వాళ్ళ గ్యాస్ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోబడతాయని సూచించడం జరిగింది. ఈ ప్రజలందరూ ఇది గమనించి మీరు ఈ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్నటిదాకా సర్వర్ ఇష్యూ ఉండి ఓటీపీ రావట్లేదని కూడా ప్రజలు గందరగోళంగా ఉన్నారు. ఇప్పుడు మేము గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడితే ఆ సర్వర్ ఇష్యూ క్లోజ్ అయింది సార్, వాళ్ళకి ఓటీపీలు వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా మేము బుక్ చేసుకున్న వాళ్ళకి డొమెస్టిక్ పర్పస్ ఇచ్చేసి వచ్చాము. ఇంకా ఆ ఇష్యూ క్లోజ్ అయిందని పైనుంచి వాళ్ళకి తెలిపి ఉన్నారంట. ఇంకా అదే ముందుగానే చెప్పినట్లు ఈ డొమెస్టిక్కి కమర్షియల్ పర్పస్గా వాడొద్దని మళ్ళీ హెచ్చరించాము. అలాంటి కంప్లైంట్లు వచ్చి, అంటే బుక్ చేసుకున్న వాళ్ళకి రాకపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది.